వచ్చి చేరింది. అటు గాజువాకలో చెట్లు నేలకూలాయి. భారీ వర్షాలు పడుతుండటంతో వరదల్లో పాములు కూడా దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ వరదలో భారీ కొండ చిలువ చిక్కుకుంది. ఆ విజువల్ కూడా మనం ఫస్ట్ విండోలో చూస్తున్నాం. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. కడప జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం మొదలైంది. విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ ఆస్తి పంట నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. వాగులు వంకలు చెరువుల వద్ద సహాయక చర్యలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అతిథి సింగ్ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. తుఫానుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని సూచించారు. జిల్లా కలెక్టరేట్ తో పాటు కడప, జమ్మలమడుగు, బద్వేల్, పులివెందుల ఆర్టీఓ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ ద్వారా తెలుసుకుందాం. ప్రెసెంట్ కడపలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది. రైట్, గుడ్ మార్నింగ్ శర్మ. కడపలో కూడా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఆశ, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోంతా తుఫాన్ ప్రభావం ఇప్పుడే మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో వర్షం స్టార్ట్ అయింది. అయితే చిరుజల్లులు కురుస్తున్నాయి. తర్వాత వర్షం పూర్తిగా కంటిన్యూగా పడుతూనే ఉంది. అయితే ఇప్పటికే జిల్లా యంత్రాంగం, 2 జిల్లాల అధికార యంత్రాంగం ఏదైతే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు కూడా బయటకు రావట్లేదు. రోడ్లు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి. అయితే మోంతా తుఫాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేటువంటి చాలా అనేక అంచనాలు వేశారు. తర్వాత మనకు కడప జిల్లా, అన్నమయ్య జిల్లా ప్రభావం కొంచెం తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా అనేటువంటి ఊహగాల నేపథ్యంలో ఇవాళ ఉదయం అధికార యంత్రాంగం స్పష్టంగా మోంతా తుఫాన్ ప్రభావం కడప, అన్నమయ్య జిల్లాల మీద ఉందని అధికారికంగా ప్రకటన చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు జారీ చేశారు. మొదటి నుంచి ఏదైతే చెప్తున్నారో అటు పోలీసు, తర్వాత రెవెన్యూ, తర్వాత ఫైర్ సిబ్బంది సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నారు. తర్వాత కడప, అన్నమయ్య జిల్లాలకు గ్రేట్ ఫ్లాష్ ఏదైతే అనౌన్స్ చేశారో దాని నేపథ్యంలో వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. తర్వాత మైలవరం జలాశయం కావచ్చు, తర్వాత బ్రహ్మం సాగర్, తర్వాత ఇతర జలాశయాల పరిధిలో ఏదైతే గండికోట ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు ఏదైతే ఉందో, పెన్నా నది పరివాహక ప్రాంతం, తర్వాత కుందు నది పరివాహక ప్రాంతాల్లో పైనుంచి వరదలు వచ్చే అవకాశం ఉంది. అంటే వర్ష ప్రభావం కడప జిల్లాపై పెద్దగా కనిపించకపోయినప్పటికీ పైతట్టు ప్రాంతాల్లో కురిసేటువంటి వర్షాల వల్ల జలాశయాల నిండి తర్వాత కడప జిల్లా మీదుగా ప్రవహించే అవకాశం ఉంది. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలందరినీ అప్రమత్తం చేశారు. అయితే ఎక్కడా కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది కలగకుండా అధికార యంత్రంగా అన్ని రకాల చర్యలు తీసుకుంది. అనేక చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్లు ఏంటనే దాని విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వరద ప్రభావం కావచ్చు, తర్వాత వర్షం తీవ్ర ప్రభావం కావచ్చు, ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు కానీ సమాచారం కానీ అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు జిల్లా ఎస్పీ కానీ తర్వాత జిల్లా యంత్రాంగం కానీ స్పష్టం చేసింది. అయితే ఈ రోజు రేపు వరకు కూడా వర్షం పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందరినీ అప్రమత్తం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఆశ. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూసిన మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఒక్కొక్క జిల్లాలోనూ కనిపిస్తోంది. ఆ ఈదురుగాల ఎఫెక్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా కలెక్టర్స్ కూడా ఎక్కడికక్కడ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టడానికి కూడా గ్రౌండ్ లెవెల్ నుండి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మనం విజువల్స్ కూడా క్లియర్గా చూస్తున్నాం. ఎక్కడ ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎంత ఉధృతంగా కనిపిస్తుంది అనేది, ఇది తీవ్ర తుఫాన్గా మారే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. సో ఈ సైక్లోన్ సంబంధించి ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు అలర్ట్ చేస్తున్నారు.